అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రంగం వ్యవసాయ అనుబంధ రంగం. దాదాపుగా 64% మంది జనాభా ఈ రంగం పైన ఆధారపడి జీవిస్తున్న విషయం మనందరికి కూడా తెలుసు. ఈ దేశంలో ఎవరు మాట్లాడినా సరే ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అంటే ఆంధ్రప్రదేశ్గా పిలువబడుతుంది. అందుకే ప్రభుత్వాలు కూడా ఈ రంగం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ రంగంలో అన్ని విధాల ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా సభకి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాలకు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం వచ్చి 14 మాసాలు అయింది అధ్యక్ష. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 అని ఒక టార్గెట్ పెట్టుకొని 15% వృద్ధి రేటు సాధించాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు అధ్యక్ష. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం మీద ఆ వృద్ధి రేటు సాధించాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్లో భాగంగా 2024-25 సంవత్సరంలో 15.41% వ్యవసాయ అనుబంధ రంగాల మీద వృద్ధి రేటు సాధించామని చెప్పి సగర్వంగా చెప్పదలిచాను అధ్యక్ష. ఈరోజు వ్యవసాయంలో 22.98% సాధించాం. ఉద్యానవనంలో 21.29% సాధించాం. పశుసంవర్ధక శాఖలో 8.67% సాధించాం. మత్స్యశాఖలో 16.3% వృద్ధి రేటు సాధించామని చెప్పి ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. 2024-25 సంవత్సరంలో మన రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 54.34 లక్షల హెక్టార్లుంటే అందులో 46.82 లక్షల హెక్టార్లలో పంట ఇప్పటికే వేయడం జరిగింది అధ్యక్ష. అంటే 87% భూమిలో ఇప్పటికే పంట మనం సాగు చేస్తున్నాం. ఖరీఫ్లో మనం 31.16 లక్షల హెక్టార్లు, అదేవిధంగా రబీలో కూడా ఏదైతే మనం మిగిలినటువంటి భూమి కూడా సాగు చేసి 95% ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సాగు భూమిలో పంటలు పండిస్తున్నామని చెప్పి సగర్వంగా మనం ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు వ్యవసాయ రంగం పాత పద్ధతుల్లో చేస్తే వ్యవసాయ రంగానికి ఉపయోగం లేదు అధ్యక్ష. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎప్పటికప్పుడు మనం అవగాహన చేసుకొని తద్వారా ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం పైన దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వ్యవసాయ రంగంలో ప్రధానమైనటువంటిది డిజిటలైజేషన్ అధ్యక్ష. అందులో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ పంట కార్యక్రమాన్ని ప్రారంభించింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఏ రైతు ఏ పంట పండిస్తున్నాడనేది ప్రభుత్వం దగ్గర వివరాలు ఉంటే తప్పనిసరిగా రైతుకి అన్ని విధాలా మనం ఉపయోగపడచ్చని ఉద్దేశంతో ఈరోజు ఈ పంట కార్యక్రమం తీసుకున్నాం. టెక్నాలజీని పూర్తిగా జోడించాం. ఈరోజు యాంత్రీకరణని ప్రధాన అంశంగా తీసుకున్నాం. దీనికంటే ఒక అడుగు ముందుకేసి ఏఐ కూడా తీసుకొని వ్యవసాయ రంగం మీద పూర్తిగా దృష్టి పెట్టవలసినటువంటి విషయం ఉంది. ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. వ్యవసాయం అంటే ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష భూమి సారవంతంగా ఉంటేనే వ్యవసాయం చేయడానికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించడానికి ప్రతి ఒక్క రైతుకి అవకాశం ఉంటుంది అధ్యక్ష. భూమి బాగుందో లేదో
భూమిలో ఎటువంటి పోషకాహారాలు ఉన్నాయా, పోషకాహారాలు లేకపోతే ప్రభుత్వం నుంచి సప్లిమెంట్స్ ఏవిచ్చి ఆ భూమిని సారవంతం చేయాలనే దానికి ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష, భూమిని పరీక్ష చేయాలి అధ్యక్ష. భూమిని పరీక్ష చేసి ఆ భూమిలో ఎటువంటి పోషకాహారాలు ఉన్నాయి, ఇంకా మనం ఏం సప్లిమెంట్ చేయాలనేది ప్రధాన అంశం అధ్యక్ష. దానికి ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది అధ్యక్ష. అందులో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముందు భూమిని పరీక్ష చేస్తే, భూమి పరీక్ష చేసిన తర్వాత ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనేది ప్రధాన అంశం అధ్యక్ష. అందులో భాగంగా 2015-16 కానీ 18-19 కానీ 134 లక్షల సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇచ్చాం అధ్యక్ష. ఒక చరిత్ర అధ్యక్ష ఇది. మళ్ళీ దురదృష్టవశాత్తు 2019లో అధికారం పోయాం అధ్యక్ష. ఎంత దౌర్భాగ్యం అంటే 5 సంవత్సరాల్లో 1 ఇంచు భూమి కూడా సాయిల్ టెస్ట్ చేయలేదు, ఒక రైతుకి హెల్త్ కార్డు ఇవ్వలేదు. నీ భూమిలో సారవంతం ఈ రకంగా ఉంది, ఏ పోషకాహారాలు ఇవ్వాలని ఏదైతే వ్యవసాయానికి ప్రధానమైనటువంటి అంశం భూసార పరీక్షల అధ్యక్ష, 5 సంవత్సరాలు భూసార పరీక్షలు ఆపేశారు అధ్యక్ష. మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ భూసార పరీక్షలు ప్రారంభించాం. 2025-26లో 10.3 లక్షల నమూనాలు సేకరించి 6,51,841 పరీక్షలు చేశాం అధ్యక్ష. ఈరోజు ఎవరైనా సరే వాస్తవాలు మాట్లాడాలి. శాసనసభకు రారు, బయట ప్రెస్ మీట్లు పెడతారు, ఎవరు అడిగేవాడు లేడు. ఇష్టానుసారంగా ఏ ఒక్కరైనా సరే వాస్తవాలు చెప్పాలి. ఈరోజు నేను శాసనసభ ద్వారా శాసనసభలో ఉన్నటువంటి సభ్యులకే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, రైతాంగానికి వ్యవసాయ శాఖ మీద ఉన్నటువంటి వాస్తవాలన్నీ తెలియజేస్తాం. ఒకవేళ ఏవైనా లోపాలుంటే సరి చేసుకుంటాం. ఇది రైతు ప్రభుత్వం, రైతు అనుకూల ప్రభుత్వం. చాలా సమస్యలు వస్తున్నాయి, వచ్చినా సరే ఆ సమస్యలు అధిగమించి ముందుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాలు 1 ఇంచు కూడా భూశాఖ పరీక్ష చేయకుండా బయట ఏం మాట్లాడుతున్నారు? మా ప్రభుత్వం మేము అధికారంలో ఉండేటప్పుడు ప్రతి గ్రామంలో మట్టి పరీక్ష చేయడానికి ల్యాబులు పెట్టామని, మాలాంటి ప్రభుత్వం ఈ దేశంలో లేదని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను అడుగుతున్నాను, మీరు అధికారంలో ఉండేటప్పుడు ఈ రాష్ట్రంలో 1,375 ల్యాబులు పెట్టారు అధ్యక్ష పేరుకి. ఎక్కడికైనా రండి, ఈ రాష్ట్రంలో మీరు పెట్టినటువంటి ల్యాబుల్లో ఒక్క దగ్గరైనా సరే ఎక్విప్మెంట్ ఉన్నా, ఆ ల్యాబులు పనిచేయడానికి ఎవరైనా ఒక ల్యాబ్ అసిస్టెంట్ ఉన్నా ఛాలెంజ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క ల్యాబ్ అంటే ఒక్క ల్యాబు పనిచేయడం లేదు. మాట్లాడితే మా హయాంలో ప్రతి గ్రామంలో ఒక ల్యాబ్ పెట్టాం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆ ల్యాబులు యూజ్ చేసుకోవడం లేదని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మేము ఈరోజు ఎవరు పెట్టినా అది ప్రభుత్వ ఆస్తి. మళ్ళీ ఆ ల్యాబులన్నీ పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష.